ఉదాహరణకు ఒక ఆయన ఉంటాడు, ఆయన వాళ్ళ అమ్మగారు ప్రెగ్నెంట్, వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉంటారు, వాళ్ళ నాన్నగారు కూడా ఉంటారు. ఏదో చక్కగా మంచి మంచి మురిపెం మంచి ఫ్యామిలీ. అలా ఉంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నానంటే మహాభారతం నుంచి తీసుకొని చెప్తున్నాను. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ. ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. అందులో నారద ముని గారు కూడా ఉన్నారు. వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. ఏంటి కాన్వర్జేషన్ అంటే, ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు, చకా 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 వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటది, పోయి చేయి పట్టుకుని పదాపదవరా అంటాడు. ఈ నుండి ఏంటి 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 అయిపోతుంది నానా, ఆయన ఆపు అంటే ఆపకూడదు నాయన అన్నాడు. ఏంటి నాన్న, మా అమ్మని తీసుకెళ్లిపోతున్నాడు ఆయన అని అంటే, ఇథా ధర్మ సనాతన అన్నాడు. ఏంటి ఇదే సనా